పర్షియా సామ్రాజ్యాన్ని ఓడించి పర్షియా సామ్రాజ్యం మొత్తాన్ని అంతం చేస్తాడు అలెగ్జాండర్. డేరియస్ IIIని ఓడించి అక్కడి నుంచి పర్షియా అంటే ఇరాన్ మీదుగా ఖైబరు బోలాన్ పాసెస్ ఉన్నాయి కదా, మార్గాలు, హిమాలయాల కొండలు, పెద్ద కొండలు, ఆ కొండ మార్గం ద్వారా భారతదేశం వైపు వస్తాడు. అయితే అలెగ్జాండర్ భారతదేశం మీద దండెత్తింది ఎవరి కాలంలో అంటే ఇతని కాలంలోనే అలెగ్జాండర్. సో అలెగ్జాండరు మెసడోనియన్ ఒక అలెగ్జాండర్. సో అలెగ్జాండరు భారతదేశం మీద దండెత్తింది. సో నార్త్ వెస్టర్న్ ఇండియా మీద అంటే భారతదేశం మీద దండయాత్ర. సో భారతదేశంపై దండయాత్ర. సో మెసడోనియా గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండరు భారతదేశం మీద దండెత్తినప్పుడు మగధ చక్రవర్తిగా ఎవరున్నారంటే ధనానందుడు ఉన్నాడు. ధనానందుడు మగధ చక్రవర్తిగా ఉన్నాడు. అంటే అలెగ్జాండరు ధనానందుడు కంటెంపరీ అనమాట. ఇక్కడ మనకు కనిపించే ధనానందుడు అలెగ్జాండర్ కంటెంపరీ, ఒకే కాలంలో ఉన్నారు. ఇతను మగధ సామ్రాజ్య చక్రవర్తిగా ఉన్నప్పుడే మనకు వాయువ్య భారతదేశం మీద ఈ అలెగ్జాండర్ దండెత్తాడు. తక్షశిల సింధు ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. ఓకేనా.